నమస్తే వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. ఫిరాయింపులపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బెదిరించి కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ లో చేరుతున్న ఎమ్మెల్యేలు అక్కడ ఉండలేరని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన బీజేఎల్పీ సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీతోనూ టచ్ లో ఉన్నారని, అయితే రాజీనామా చేసి రావాలని షరతు ఉండడంతో వెనకడుగు వేస్తున్నారేమో అన్నారు. రాజీనామా కండిషన్ లేకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా బీజేపీలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు అంటూ రాజకీయ ఉత్కంఠకు తెరలేపారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన 419 హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో అతి తక్కువ కాలంలో అప్రతిష్ట మూటగట్టుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ అని విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ కూడా ఇలాగే పార్టీలో చేర్చుకుంటూ ఫిరాయింపులను ప్రోత్సహించిందని గుర్తు చేశారు. అలా పార్టీ మారిన వారిలో ఎంతమంది ఎమ్మెల్యేలు మొన్న జరిగిన ఎన్నికల్లో గెలిచారని ప్రశ్నించారు. తాము ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు చేస్తూనే సంస్థాగతంగా బీజేపీ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కార్యాచరణ రూపొందించుకున్నట్లు తెలిపారు. సర్పంచుల నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు అన్నిటా బీజేపీ పోటీ చేస్తుందని చెప్పకనే చెప్పేశారు. బీజేపీ క్యాడర్ బేస్డ్ పార్టీ అని, క్యాడర్ నుంచే లీడర్ వస్తాడన్నారు. ఇప్పుడు బీజేపీలో గెలిచిన వాళ్ళు చాలా మంది అలా వచ్చిన వాళ్లే అని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయాలన్నదే తమ లక్ష్యం అన్నారు.